హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిజంగా ఒక సువర్ణ అవకాశం. పింఛన్ శాఖ నుంచి మనకు ఆఫీసర్ గ్రేడ్ ఏ ఉద్యోగాల కోసం అధికారిక నోటిఫికేషన్ వచ్చిందండి. మామూలుగా ఈ పింఛన్ శాఖ అనేది మంచి శాలరీ ప్రొవైడ్ చేస్తుంది. మనకు 1,57,000 రూపాయల జీతం వితౌట్ ఎక్స్పీరియన్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మనకు సర్టిఫికేట్లు చాలండి, అనుభవం ఏమీ అవసరం లేదు, లైఫ్ సెట్ అయిపోతుంది. మంచి డిపార్ట్మెంట్, పెన్షన్ డిపార్ట్మెంట్. ఓకే, సో మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేయొచ్చు, అలాగే మన తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ఎవరు కూడా మిస్ చేయొద్దు వీడియోని. ఓకే, ఇక మీకు చూడండి, ఈ వీడియోస్ నచ్చితే నేను కోరుకునేది ఒక్కటే అండి, మీ నుంచి ఒక లైక్ మాత్రమే. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు అదొక ఎంకరేజ్మెంట్, తెలియని ఉత్సాహం అనమాట. లైక్ చేస్తున్నారు, ఇంకా మంచిగా చేయాలి, ఇంకా వెతికి జాబ్ నోటిఫికేషన్స్ ఏవి మిస్ అవ్వకుండా పెట్టాలని చెప్పి ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఛానల్ రీచ్ కూడా పెరుగుతుందన్నమాట, వీడియో రీచ్ అనేది కూడా. ఓకేనా? ఇక మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే ఒక కామెంట్ అయితే చేస్తున్నారండి, నేను గమనించాను. మీరు లింక్స్ అనేది సక్కంగా ఇవ్వటం లేదు, అంటే సరిగ్గా ఇవ్వడం లేదు. లింక్స్ ఏదో ఇస్తున్నారు మీ వెబ్సైటు, అక్కడ మాకు అర్థం కావట్లేదు, మీరు ఇంత చెప్పి ఏం లాభము అని చెప్పి. ఫ్రెండ్స్, ఇది నా వెబ్సైట్ అండి. ఇక్కడ మీకు ఏంటంటే ఎందుకు నా వెబ్సైట్లో ఇస్తారంటే, నేను చెప్పినప్పుడు అర్థం కాకపోయినా సరే మీరు ఈ యొక్క వెబ్సైట్లో తెలుగులోనే, ఇది madhujobs.com వెబ్సైట్ అనమాట. చూడండి, పింఛన్ శాఖకు సంబంధించిన డీటెయిల్స్ అని కూడా ఇక్కడ రాశాను. పిఎఫ్ఆర్డిఏ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు అనమాట. సో ఇక్కడ తెలుగులోనే చాలా క్లియర్గా రాయడం జరిగింది. మీకు అన్ని లింక్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తాను నేను. చూడండి, ముఖ్య తేదీల గురించి క్లియర్గా ఇచ్చాను. మన ఛానల్లో అంటే టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వచ్చు క్లిక్ చేసి. ఇంకా ఏమేం విభాగాల్లో పోస్టులు విడుదలయ్యాయి, సో వాటి క్వాలిఫికేషన్స్, ఇంకా మనకు ఇతర జాబ్స్ యొక్క లింక్స్ ఇక్కడే ఉంటాయి. కొంచెం మీరు ఓపిక్గా చదవండి. సో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్గా పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి, అప్లికేషన్ ఎలా చేయాలి, సో లాస్ట్ డేట్ ఏంటి, ఫీజు ఏంటి, ఇక్కడ చూడండి అధికారిక నోటిఫికేషన్ అని చెప్పి మీకు కనిపిస్తుంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే మీ మొబైల్లోనే ఆ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అలాగే అప్లై చేసే లింక్ ఇక్కడ క్లిక్ చేస్తే ఆ అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు అన్నీ చాలా క్లియర్గా ఇవ్వడానికే ఈ వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగిందండి. సో కాబట్టి మన వెబ్సైట్లో మీకు అన్నీ ఉంటాయి, కొంచెం ఓపిక్గా వెతకండి. మనం ప్రతిదీ కూడా ఇస్తామన్నమాట. కాబట్టి టెన్షన్ పడి తొందరపడి కామెంట్ చేయొద్దండి. సో అర్థమైంది కదా, అందుకోసం మీకు ఫస్ట్లో ఇది చెప్పాను. ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం చూస్తూ ఉంటే మనకి నోటిఫికేషన్ విడుదల చేసిందండి పెన్షన్ డిపార్ట్మెంట్. సో అధికారిక నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. చూడండి, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఇది మనకు అధికారిక సంస్థ. ఈరోజే జూన్ 23వ తారీఖున మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల్ని భర్తీ చేసుకుంటున్నారు. వివిధ విభాగాల్లో, జనరల్ విభాగాల్లో కూడా ఉన్నాయి, ఇంకా టెక్నికల్ విభాగాల్లో కూడా ఉన్నాయి. సో మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చారు. చూడండి, జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రీసెర్చ్, ఇంకా యాక్చురీ, లీగల్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్లో, ఇలా వివిధ స్ట్రీమ్స్లలో మనకు అసిస్టెంట్ మేనేజర్, అదే ఆఫీసర్ గ్రేడ్ ఏ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారండి. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. మంచి శాలరీని ప్రొవైడ్ చేస్తే మన లైఫ్ కూడా సెట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. మనకి ఈ ఉద్యోగాలకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, మీకు కింద లింక్స్ అని కూడా నేను ప్రొవైడ్ చేశానండి. వెబ్సైట్ లింక్ ఇచ్చాను madhujobs.com. అక్కడ మీకు ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఉంది. స్టార్టింగ్లో చెప్పాను. చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఫీజు పేమెంట్ చేయడానికి డేట్స్ ఎప్పుడంటే జూన్ 23 నుంచి, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. మనకు ఆగస్ట్ 6 వరకు టైం ఇచ్చారు, అంటే 2 నెలల టైం ఉంది అప్లై చేసుకోవడానికి. ఆగస్ట్ 6 వరకు లాస్ట్ డేట్ అనమాట. మనకు సెప్టెంబర్లో phase 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అలాగే phase 2 అనేది అక్టోబర్లో జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది మీకు SMS ద్వారా వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారండి. ఇది ముఖ్యమైన తేదీలండి. క్లియర్? సో మనకి ఇక్కడ జనరల్ విభాగాల్లో 8 పోస్టులు అయితే విడుదలయ్యాయన్నమాట. జనరల్ కేటగిరీకి 3, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 2, ఎస్టీకి 1, ఎస్సీకి 1 జనరల్ విభాగానికి. తర్వాత ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో 2 పోస్టులు ఉన్నాయండి, ఈడబ్ల్యూఎస్కి 1, ఎస్సీకి 1. ఆ తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2 ఉన్నాయి. తర్వాత రీసెర్చ్ ఎకనామిక్స్ విభాగంలో 1 ఉంది, స్టాటిస్టిక్స్ విభాగంలో 2 ఉన్నాయి, యాక్చురీ విభాగంలో 2, లీగల్ విభాగంలో 2, అఫీషియల్ లాంగ్వేజ్లో 1. టోటల్గా 20 పోస్టులను అయితే వీళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసుకోబోతున్నారన్నమాట. అయితే మనం వీటిల్లో దేనికి అప్లై చేయొచ్చు పై కోసం ఇక్కడ చూడండి, జనరల్ విభాగంలో 8 పోస్టులు ఉన్నాయి కదా, దీనికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్. ఓకే, అర్థమవుతుందా? అంటే ఎంఏ, ఎంటెక్, ఎంకామ్, ఇంకా ఎంఫార్మ్, ఇలా మాస్టర్స్ డిగ్రీ అనేది ఉంటే చాలు, అంతే అండి.
ఓకే, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఎనీ డిసిప్లిన్ అడిగారు వాళ్ళు. మేము ఎంకామ్ అన్నా, ఎంఎస్సి అన్నా, ఎంటెక్ అన్నా, లేకపోతే ఎంఫార్మ్, ఇలా ఏదైనా ఎంబీఏ ఏదైనా పర్లేదండి. మాస్టర్స్ డిగ్రీ అయితే చాలన్నమాట, ఎనీ డిసిప్లిన్. ఒకవేళ మాస్టర్స్ డిగ్రీ లేకపోతే లా విభాగంలో డిగ్రీ చేసిన వాళ్ళు, లేదంటే ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ చేసిన వాళ్ళు ఇక్కడ ఆ బ్రాంచెస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. కానీ మాస్టర్స్ డిగ్రీ చాలామంది మనలో చేసింటారు, ఎంబీఏలు చేసింటారు, ఎంటెక్లు చేసింటారు, ఎంఎస్సి చేసింటారు, ఇలా ఎంఫార్మ్ చేసింటారు. ఇలా మాస్టర్స్ డిగ్రీ ఉంటే మాత్రం జనరల్ విభాగంలో ఉన్న 8 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు మాత్రం మిస్ చేయకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఇక ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి అయితే నార్మల్ డిగ్రీ పాస్ అవ్వాలి. దాంతోపాటు మీరు ఏసీఏ కానీ, ఎఫ్సిఏ కానీ, ఐసీఏలో కానీ వీటిల్లో సంబంధించిన ఇన్స్టిట్యూట్లో ఆ యొక్క కోర్సులు అయితే చేసి ఉండాలండి. డిగ్రీతో పాటుగా ఉంటేనే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి అప్లై చేసుకోవచ్చు. కానీ నేను చెప్పిన మాస్టర్స్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ ఉంది కదా, దీనికి జనరల్ విభాగానికి మాత్రం ఇంకా మనకి ఇవన్నీ అవసరం లేదనమాట. జస్ట్ మాస్టర్స్ డిగ్రీతో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి బీఈ బీటెక్, ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్లో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఇంకా ఎనీ డిసిప్లిన్లో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాకపోతే వాళ్ళు 2 years డ్యూరేషన్ కలిగిన కంప్యూటర్స్ విభాగంలో వాళ్ళు పీజీ చేసి ఉండాలి. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అప్లై చేయాలంటే నార్మల్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అలాగే దాంతోపాటు 2 ఏళ్ల డ్యూరేషన్ కలిగిన కంప్యూటర్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలలో మీరు ఎంబీఏ అదే మాస్టర్స్ డిగ్రీ చేసినారనమాట. ఇక బీఎస్సీ కంప్యూటర్స్, ఇక కంప్యూటర్స్ విభాగంలో ఉన్న అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. ఇక ఎకనామిక్స్ దానికి సంబంధించిన మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. స్టాటిస్టిక్స్ కూడా కామర్స్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న, ఫైనాన్స్ ఎంబీఏ ఫైనాన్స్ అయినా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో నేను చెప్పిన వీటికి మాత్రం మిస్ చేయకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఏదైతే మీకు పాసిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఓకేనా? సో ఇక ఈ ఉద్యోగాలకు మనకు శాలరీ అనేది అదిరిపోయిందండి. శాలరీ మామూలు విషయం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వయసు చూడండి, మినిమం 18 ఏళ్ళు ఉండాలి. 30 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి అయితే 3 ఏళ్ళ వరకు కూడా రిలాక్సేషన్ ఇచ్చారనమాట. ఇక మనకు సెలక్షన్ ఎలా ఉంటుందంటే చెప్పాను మీకు, phase 1 phase 2 ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి. phase 1లో మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ వీటిపైన క్వశ్చన్స్ వస్తాయి 1 గంట సేపు. ఆ తర్వాత పేపర్ 2కి వచ్చేసరికి అంటే ఇక్కడ మనకు మెయిన్లీ ఇక్కడ చూడండి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. కామర్స్ విభాగంలో అకౌంటెంట్స్, మేనేజ్మెంట్, ఫైనాన్స్, ఇక్కడ మీకు ఏదైతే మనం సబ్జెక్టు స్పెషలైజేషన్ ఉంటుందో దానిపై నుంచి అయితే క్వశ్చన్స్ అయితే మనకు వస్తాయన్నమాట. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలకు దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయండి. సో మనకి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి 1/4. సో జాగ్రత్తగా రాయండి. phase 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 అనేసరికి అందరికీ ఆల్ స్ట్రీమ్స్కి ఒకటే ఉంటుంది, ఇంగ్లీష్ పేపర్. తర్వాత పేపర్ 2 జనరల్ స్ట్రీమ్కి ఇక్కడ మనకు కామర్స్ విభాగంలో వాటిల్లో క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా? సో మీకు క్లియర్గా నోటిఫికేషన్లో సిలబస్ గురించి కూడా ఉంది, కాబట్టి మీరు ఒకసారి రిఫర్ చేయండి. ఇంకా phase 3లో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ కంపల్సరీ అండి, ఎందుకంటే ఆ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు కదా ఖచ్చితంగా మనకు ఉంటుంది. ఆ తర్వాత మనకు ప్రొబేషన్ పీరియడ్ పైన ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తారనమాట. శాలరీ చూడండి, 1,57,000 రూపాయలు పర్ మంత్ అండి. 44,500 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 1,57,000. అందుకే లైఫ్ సెట్ అయిపోతుంది ఈ జాబ్స్ కొడితే అని చెప్పేది. సో మనకు సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పి చూస్తే సౌత్ జోన్కి హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది. సో ఈ విధంగా సౌత్ జోన్కి ఇంకా మనకు చూడండి హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, విశాఖపట్నం ఉంది, విజయవాడ, గుంటూరు, ఇలా మనకు సౌత్ జోన్కి అందరికీ కూడా వాళ్ళు సెంటర్స్ అయితే బాగా ఇచ్చారు. ఫీజు వచ్చేసరికి జనరల్, అలాగే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1,000 రూపాయల ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి, ఉమెన్స్కి ఎటువంటి ఫీజు లేదండి. ఇక పోస్టింగ్ వస్తే మనము వాళ్ళు ఎక్కడిచ్చినా చేసేలాగా ఉండాలన్నమాట. సో ఎందుకంటే వాళ్ళ సంస్థలు చాలా ఉన్నాయి దేశవ్యాప్తంగా. సో ఎక్కడిచ్చినా సరే చేసేలాగా మనం ఉండాలి. సో క్లియర్ కదా? మీకు ముఖ్యమైన విషయాలు అనుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేసానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన వెబ్సైట్లో చాలా క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేయాలి, మిస్ అవ్వద్దు. సో వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తే రీచ్ పెరుగుతుంది అనమాట, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో. సో దాని ద్వారా ఇతరులకు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలుగుతారనమాట. మన ఛానల్కి కూడా కొంచెం బూస్ట్ అనమాట, అంటే మాకు కొంచెం మోటివేషన్. సో క్లియర్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మన వెబ్సైట్ని విజిట్ చేయండి. మరొక మంచి జాబ్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.